తమలపాకు ఇది నిజానికి తాంబూలపు ఆకు అనే పేరుతో పిలువబడేది. కాలక్రమేణా తమలపాకుగా పేరు రూపాంతరం చెందింది. దీనిని ఇంగ్లీష్లో పైపర్ బీటిల్ లీవ్స్ అని అంటారు. సంస్కృతంలో తాంబూలవల్లిక, నాగలత, నాగవల్లరి, నాగవల్లి, భక్ష్యపత్ర అనే పేర్లు ఉన్నాయి. తాంబూల సేవనం ప్రాచీన భారతీయుల అలవాట్లలో చాలా ప్రధానమైనది. భారతీయ సాంప్రదాయాలతో పెనవేసుకున్నది. ఈ తాంబూలంలో ఒక్కలు, సున్నంతో పాటు అనేక సుగంధ ద్రవ్యాలు వాడినప్పటికీ తమలపాకు మాత్రమే ప్రధానమైనది. ఈ తమలపాకులో లెక్కలేనన్ని రకాలు ఉన్నాయంటారు. సరస ఆకులు, కర్పూరపాకులు, తెల్లాకులు, నల్లాకులు అంటూ చాలా రకాలు ఉన్నప్పటికీ ఈనాటికి వాడుతున్న వాటిల్లో 2 రకాలు మాత్రమే ప్రధానమైనవి. కారం రుచి కలిగిన తమలపాకులను బెంగాలీ తమలపాకులు అంటారు. కారంగా లేని వాటిని దేశవాళీ లేదా సాదా తమలపాకులు అంటారు. తమలపాకు రసము వేడి చేసి జీర్ణశక్తిని పెంచుతుందని అంటారు. తమలపాకు తీగ యొక్క వేర్లు దగ్గును నివారిస్తాయట. తమలపాకు తీగ వేర్ల రసము గాయకులకు గాత్రాన్ని శుభ్రం చేస్తుందని అంటారు. ఏది ఏమైనా ఈనాటికి తమలపాకులు లేకుండా మన ఇళ్లలో ఏ శుభకార్యాలు జరగవు.